పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా? మేము ఒక టెంపుల్‌కి వెళ్తున్నాం. అది తలుపులంల టెంపుల్‌కి వెళ్తున్నాం. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం. మాతో పాటు మా చిన్నిగాడు కూడా వస్తున్నాడు. ఎప్పుడు వాడిని తీసుకురాలే. ఫస్ట్ టైమ్ వాడిని బయటికి తీసుకురావడం. ఆడేమో ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నామా అని చెప్పి బెదిరిపోయాడు. ఫస్ట్ టైం కదా! వాడు చాలా అల్లరి పెట్టేశాడు. చాలాసేపు నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా! అందరం టీ తాగుదాం అనేసి టీ పాయింట్ దగ్గర ఆగాం. టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయాం. మా చిన్నగాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్లన్నీ చూసుకుంటుంటున్నా ఎవరెవరు వెళ్ళాము అన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. అమ్మ, అత్త, మావయ్య, ఇంకా పిన్ని. మాతో పాటు మా చిన్నగాడు కూడా వచ్చాడు. అందరూ ఒక్కొక్కరు హాయ్ చెప్పారు. ఈ లోపల మాట్లాడుకుంటూ ఉంటుండగానే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. అది అమ్మవారు ఎంటరింగ్ ప్లేస్ వచ్చేసింది. అలాగా లోపలికి ఎంటర్ అయిపోయాం. గుడికి వెళ్ళాలంటే లోపల టోల్గేట్ ఉంది. లోపల టోల్గేట్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాం. మేము బయలుదేరినప్పుడు మాత్రం ఎండ చాలా గట్టిగా ఉంది. మీరెవరూ బయటికి రాకండి, ఎండలు గట్టిగా ఉన్నాయి, వాటర్ ఎక్కువ తాగండి. చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మన సైడ్ అయితే అసలు చెట్లు అన్నది ఎక్కువగా ఏమీ ఉండవు. ఈ ఫ్లవర్స్ పైకి వెళ్ళి కొద్దీ ఇంకా బాగున్నాయి ఆ చెట్లు. ఈ లోపల మేము వెళ్ళాల్సిన గుడి కూడా వచ్చేసింది. అది గదిగోండి ముఖద్వారం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంత పెద్ద ముఖద్వారం ఎప్పుడు నేను చూడలేదు. చుట్టూ కొండలు, ప్రకృతి చాలా అందంగా ఉంది. కానీ ఎండ గట్టిగా ఉంది. అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నేను ఎందుకంటే వెళ్ళలేదంటే చుట్టూ ఈ గ్రీనరీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాను. ముఖద్వారంలో చూడండి ఎంత అమ్మవారు నిండుగా ఉన్నారు. ఈ లోపల పైకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు కనిపించారు. ఈ లోపల అమ్మ వాళ్ళు కనిపించారు కాబట్టి మేము కూడా లైన్లోకి వెళ్ళిపోయాం. మాకు 1/2 అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి వీడియోలు తీస్తున్నాను. మా అత్తకేమో కౌంటర్ వేస్తున్నాడు మావయ్య, అందుకే నవ్వుతున్నాను నేను. లోపల అమ్మవారి దగ్గరకు కూడా వచ్చేసాం. వీడియో తీయకూడదంట అక్కడ చెప్తున్నారు. అక్కడ అమ్మవారు గాజులు ఇచ్చారు. అమ్మకి 2 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు. కానీ అమ్మ నాకే ఇచ్చేసింది 4 వేసేసుకో అని. ఆ తర్వాత చుట్టూ పైన గుడి దగ్గర ఉంది. లొకేషన్ చాలా బాగుంది. కిందన షాప్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న షాప్స్ కూడా ఉన్నాయి. అలా షాపులు చూసుకుంటూ కిందకు వచ్చేసాం. ఈ లోపల అమ్మ ఏమో దేవుడికి మొక్కుతున్నారు కోడిని పట్టుకొని బలి ఇవ్వాలి కాబట్టి. ఈ లోపల మేము కింద షెల్టర్స్ తీసుకున్నాం. అలా తక్కువ రేట్లోనే ఉన్నాయి షెల్టర్స్. అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ నీళ్ళతో సహా అన్నీ ఇచ్చారు. కాకపోతే మనం ఫుడ్ ఐటమ్స్ వండుకుంటాం కాబట్టి మనం పట్టుకెళ్తే బెటరు. అక్కడ ఏ వాటర్ బాటిల్ కొనాలన్నా కాస్ట్ ఎక్కువే ఉంది. షెల్టర్ తీసుకున్నాం కదా, బయట ఎండగా ఉందని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపలేమో వీడియో తీస్తున్నానని చెప్పి మా అత్త హాయ్ చెప్తున్నారు. కుక్ చేసేది మా మమ్మీ చేస్తున్నారు. అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు కుక్ చేయడానికి. ఈ లోపలేమో మావయ్య ఏమో కోడిని కొట్టించడానికి వెళ్ళారు. తెలిసిందే కదా పెద్దవాళ్ళు ఎక్కడున్నా అక్కడే మాటలు ఉంటాయని. ఈ లోపలేమో నా ఎండకి ఎలా అయిపోయిందని చెప్పేసి మొహం చూసుకుంటున్నాను. ఈ లోపల అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిందమ్మ. అన్నం కుక్ అయిపోయిన తర్వాత ఇంకొక పొయ్యి మీద కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుందమ్మ. ఎండలోని చూడండి పాపం ఎంత ఎండగా ఉందో బయటే అది పెట్టుకొని చేస్తున్నారమ్మ. అమ్మ ఆగు వీడియో తీస్తానని చెప్పేసి చికెన్ వేస్తుండగానే వీడియో తీస్తున్నాను. మా అమ్మ అంటుంది ఏంటి ఎండలోని వెళ్ళు లోపలికి అనేసి అన్నారు. లోపల కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అన్నం తినడానికి కూర్చుండిపోయాం అందరమును. అత్త, మావయ్య, ఇంకా పిన్ని, ఇంకొక అన్నయ్య ఉన్నారు, నేను, అమ్మ. ఇంకా చిన్నగాడు కూడా చూస్తున్నాడు. అందరు తినేస్తున్నారో నాకు ఎప్పుడు పెడుతున్నారు అనేసి ఆడు చూస్తున్నాడు. ఈ లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వర్షం పడుతుంది. క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది తెలుసా. చిన్నగాడైతే చాలా ఎంజాయ్ చేసాడు ఆ వర్షానికి. వెళ్ళేటప్పుడేమో సఫర్ అయిపోయాడు. ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. మాకన్నా బాగా ఆడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.